ఇప్పుడు టావీ అనేది ప్రతి సెంటర్స్లో అర్బన్ ఏరియాస్లో కాదు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా చాలామంది చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ద కేస్. సో మనం ప్రతి కేసు మనము టావీకి సూటబుల్ కాకపోవచ్చు. సో సెలెక్షన్ ఆఫ్ ద కేస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ ద ఆర్ రిజల్ట్ ఆఫ్ ద కేస్. సో మనము టావీ ప్రక్రియ చూస్ చేసుకున్నాం. ఈ పేషెంట్కి టావీ నిర్ధారించే ముందల, అంటే ఈ ఆప్షన్ ఇచ్చే ముందల మనం కొన్ని స్కాన్స్ చేస్తాం. ఆల్రెడీ చెప్పాను, ఒక 2D ఎకో కంపల్సరీ, తర్వాత CT అయోటోగ్రామ్ టావీ ప్రోటోకాల్ అంటారు. సో దీని ద్వారా మనకు ఆ కవాటం యొక్క సైజు, దాని తర్వాత అది కవాటానికి సరిపోతుందా, అంటే మనం ఏదైతే ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్ చేస్తున్నామో అది దానిలో కూర్చుంటుందా, లేకపోతే దాని చుట్టుపక్కల మనం మెజర్మెంట్స్ ఉంటాయి. లైక్ టావీ వాల్వ్ పెట్టినప్పుడు రక్తనాళాలు ఒకసారి కొంతమంది అక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో దాన్ని కొరోనరీ హైట్ అంటారు. కొరోనరీ హైట్ చెక్ చేసుకుంటాము. అలాగే యాంగిల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా, అండ్ దాని కాల్షియం ఎంత శాతం ఉందో కూడా CT స్కాన్లో నిర్ధారించవచ్చు. అండ్ ఇంకోటి యాన్యులర్ సైజ్, అంటే ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో టావీ వాల్వ్స్, దానికి కొన్ని ప్రిఫర్డ్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, అంటే కంపెనీ ఆధారంగా. సో ఆ మెజర్మెంట్స్ కూడా మనం చెక్ చేసుకొని టావీ వాల్వ్కి సూటబులా కాదా అనేది డిసైడ్ చేస్తాం. సో అన్లెస్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ టావీ వాల్వ్, జనరలీ డోంట్ రికమెండ్. సో వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం. సో ప్రతి కేసు టావీ చేయాలని ఏం లేదండి. సో డిపెండింగ్ ఆన్ ద సూటబిలిటీ ఆఫ్ ద పర్సన్ అండ్ అనాటమీ ఆఫ్ ద వాల్వ్ వీ హ్యావ్ టు టేక్ డెసిషన్. సో ఈ డెసిషన్ ఎలా తీసుకుంటామంటే, ఏదైనా పేషెంట్ కవాటం ప్రాబ్లంతో వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ టావీ కోసం వచ్చినప్పుడు, హార్ట్ టీ మీట్ అనే కాన్సెప్ట్ ఉంది. హార్ట్ టీ మీట్ అంటే గుండె కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్స్ అండ్ కార్డియాక్ అనస్థెటిస్టులు వీళ్ళందరూ కూర్చొని మనము ఒక ప్రజెంటేషన్ చేస్తాం పేషెంట్ యొక్క ఫైల్ని. సో ప్రజెంట్ చేసినప్పుడు ఆ పేషెంట్కి ఈ టావీ సూటబులా కాదని అందరం కలిసి నిర్ధారిస్తాం. సో వెన్ ద హార్ట్ టీమ్ అగ్రీస్ ఫర్ దిస్ ప్రొసీజర్ ఓన్లీ, దెన్ వీ గో ఫార్వర్డ్ ఫర్ ద టావీ ప్రొసీజర్. సో 3 డిపార్ట్మెంట్స్ అగ్రీ చేయాలి. అగ్రీ చేస్తేనే మనము వీ కెన్ గో ఫార్వర్డ్. సో సింపుల్గా ఓన్లీ కార్డియాలజిస్ట్ ఒక్కటే కాదండి, సర్జన్, అనస్థెటిస్ట్, ఎవ్రీబడి షుడ్ బీ ఆన్ సేమ్ లైన్ ఆర్ సేమ్ పేజ్.